హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అసలు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలంటే కొందరు భయపడతారు, కొందరు లోగా ఫీల్ అవుతారు. అసలు ఈ కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి అనే విషయాలు ఫుల్ డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి వీడియోని. కంటెంట్ క్రియేషన్ అంటే ఏమిటి? మనం క్రియేట్ చేసే ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని డిజిటల్గా షేర్ చేయడమే కంటెంట్ క్రియేషన్. సో ఇందులో టైప్స్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి కంటెంట్ రైటర్. అంటే మనం మూవీ రైటర్ కావచ్చు, స్టోరీ రైటర్ కావచ్చు, తర్వాత స్క్రిప్ట్ రైటర్ కావచ్చు. సో ఇవన్నీ కూడా కంటెంట్ క్రియేషన్‌లో భాగము. తర్వాత వీడియోగ్రాఫర్. సో ఇందులో ఏందంటే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను. సో ఇది కూడా కంటెంట్ క్రియేటర్‌లో ఒక భాగమే. చాలామంది వీడియోలు మన ఫోన్‌లలో తీయొచ్చు, లేకపోతే కెమెరాలో తీయొచ్చు. సో ఇవన్నీ కూడా కంటెంట్ క్రియేటర్‌లో భాగము. తర్వాత ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ అనేసి మనము దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడము. సో మనకు అవైలబుల్ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అన్నిటిని పోస్ట్ చేయడము. సో ఇదొక కంటెంట్ క్రియేటర్‌లో భాగము. తర్వాత పాడ్‌కాస్ట్ హోస్ట్ చేయడము. సో ఇది కూడా కంటెంట్ క్రియేటర్‌లో భాగం వస్తది. సో చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ ఈ పాడ్‌కాస్ట్ లాంటి వీడియోలు ఎక్కువ చేస్తున్నారు. తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అంటే చాలా మంది ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటాము. సో అతను చాలా మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడము. ఇది కూడా ఒక కంటెంట్ క్రియేషన్‌లో భాగము. ఇవన్నీ క్రియేట్ చేసే ప్రాసెస్‌ని కంటెంట్ క్రియేషన్ అని అంటారు. సో రియల్ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈరోజు మీరు మార్కెట్‌కి వెళ్లారనుకుందాం. సో అక్కడున్న ఫ్రూట్ మార్కెట్ సెల్లర్‌తో మాట్లాడారు. అక్కడున్న వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని తెలుసుకున్నారు. తర్వాత వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత యూట్యూబ్‌లో ఆ వీడియోని ఎడిట్ చేసి అప్‌లోడ్ చేశారు. సో ఇదొక కంటెంట్ క్రియేషన్. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన డైలీ లైఫ్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనేది మార్నింగ్ టైమ్‌లో చేస్తాము. సో మనం మార్నింగ్ టైమ్‌లో ఎళ్ళిన తర్వాత అక్కడ మనకిష్టమైన దోస, వడ, ఇడ్లీ ఇలా ఏదో ఒకటి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది? దాని తర్వాత చట్నీ ఎలా ఉంది? ఆ లొకేషన్ ఎక్కడుంది? అనే వాటి విషయాలు మనం రికార్డ్ చేసి వీడియో అప్‌లోడ్ చేస్తే అదొక కంటెంట్ క్రియేషన్‌లో భాగమైతది. సో దాన్ని కూడా కంటెంట్ క్రియేషన్ అంటారు. ఇట్లా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కంటెంట్ క్రియేషన్ అనేది. మనం మాట్లాడేది కూడా కంటెంట్ క్రియేషనే. మనం రైటింగ్ రాసిన కంటెంట్ క్రియేషనే. సో ప్రతి ఒక్కటి కంటెంట్ క్రియేషన్‌లో భాగమే. ఎందుకు కంటెంట్ క్రియేట్ చేస్తారు? మెయిన్ రీజన్ ఫేమ్ అవ్వడం కోసం, లేకపోతే పాపులర్ అవ్వడం కోసం. తర్వాత మనీ సంపాదించడానికి. సో మనీ అనేది చాలా రకాలుగా ఉంటది అందులో. కంటెంట్ క్రియేషన్‌లో చాలా రకాలుగా మనకు మనీ అనేది వస్తుంది. తర్వాత మన నాలెడ్జ్‌ని గానీ, తర్వాత మనకున్న స్కిల్‌ని గానీ, ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారా మనము షేర్ జేసుకోవచ్చు. తర్వాత పర్సనల్ బ్రాండ్ బిల్డ్ జేసుకోవడం. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలామంది ఈ కంటెంట్ క్రియేషన్ వల్ల వాళ్ళ పర్సనల్ బ్రాండ్‌ని బిల్డ్ జేసుకుంటారు. ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారున్నారు. సో ఆయన కూడా ఏఎంబి అనేసి ఒక మాల్ నడిపిస్తున్నారు. సో ఇదన్నీ వాళ్ళ పర్సనల్ బ్రాండ్‌ని బిల్డ్ చేసుకోవడం. అది కంటెంట్ క్రియేషన్‌లో భాగంగానే అవన్నీ వస్తాయన్నమాట. సో ఇది మనకు మన లైఫ్‌లో ఎంత యూజ్ అయితది. ఇప్పుడు మనం మార్కెటింగ్ చేయాలన్నా, లేకపోతే మన బిజినెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా, మనకు ఈ కంటెంట్ క్రియేషన్ అనేది ఎంతో హెల్ప్ అవుతది. సో ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే దానివల్ల ప్రజలకు తెలుస్తాము. దాని తర్వాత మనకు మార్కెటింగ్ అనేది, తర్వాత నెట్వర్కింగ్ అనేది బిల్డ్ అయితది. సో ఇదనేది మొత్తం కంటెంట్ క్రియేషన్‌లో భాగంగానే జరుగుతది. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఎలా మనీ వస్తుంది? మనకు యూట్యూబ్ యాడ్స్ ద్వారా, తర్వాత బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా, మార్కెటింగ్ ద్వారా, తర్వాత స్పాన్సర్స్ ఉంటారు. సో ఇలా చాలా రకాలుగా మనకు వైరల్ అయిన తర్వాత మనల్ని పెద్ద పెద్ద కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ అవుతాయి. సో ఈ విధంగా ఈ కంటెంట్ క్రియేషన్ వల్ల చాలా రకాలుగా మనకు మనీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్‌లో 5 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలంటే ఆ 5 పాయింట్స్ తప్పనిసరిగా మనము స్టెప్ వైస్‌గా ఫాలో అవ్వాల్సి ఉంటది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాను. సో మనం ఈరోజు వీడియో తీస్తున్నామంటే ఎవరితో తీయాలి? ఎలా మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి? అనే ప్లాన్ ఒకటి 1 డే బిఫోరే మనము ప్లాన్ చేసుకొని ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ప్రిపేర్. సో మనం ఒకరితోని ఈరోజు ఈ టాపిక్ పైన మాట్లాడుతున్నాము. సో ఆ విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి షూటింగ్. సో ఎలా తీయాలి? ఏ విధంగా తీయాలి? ఒక క్లారిటీ ఉండాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎడిటింగ్. చాలా మంది బిగినర్స్ బ్యాక్ స్టెప్ వేయడానికి కారణం ఎడిటింగ్. ఎందుకంటే అది నేర్చుకోవాలంటే పేషెన్స్ ఉండాల. తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అప్‌లోడ్. సో ఇది చాలా మందికి ఈజీ పని. దాంట్లో అప్‌లోడ్‌లో పెద్ద విషయమే ఉండదు. ఎడిటింగ్‌లోనే మనకు 95% పని అయిపోతది. ఎందుకంటే ఎడిటింగ్‌లోనే మనకు అన్నీ కావాల్సిన టూల్స్ అందులోనే ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో దానికి మనము టైం ఎక్కువ కేటాయించాల్సొస్తది. బట్ అప్‌లోడ్ చేయాల్సిన దాంట్లో ఎలాంటి పెద్ద విషయం ఉండదు. సో దానికి టైం కేటాయించాల్సిన అవసరం కూడా ఉండదు. దాంట్లో కేవలం మనం షూట్ చేసిన వీడియో, మనం మాట్లాడిన టాపిక్‌కు సంబంధించినది టైటిల్ ఇవ్వడం, తర్వాత డిస్క్రిప్షన్ రాయడం అండ్ దాని తర్వాత మన వీడియోలు కొద్దిగా వైరల్ అవ్వడానికో, లేకపోతే చాలా మందికి రీచ్ అవ్వడానికో
మనకు హ్యాష్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇవన్నీ అప్లోడ్‌లో ఒక భాగము. కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్‌లో ఈ 5 స్టెప్స్ అనేది డెఫినిట్‌గా మనము ఫాలో అవ్వాల్సి ఉంటది. సో స్టెప్ బై స్టెప్. తర్వాత మనము మనకు యూట్యూబ్‌లో గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో గావచ్చు, తర్వాత ఫేస్‌బుక్‌లో గావచ్చు. సో ఎనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మనం అప్లోడ్ చేయవచ్చు. కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేస్తాం బాగుంది. బట్ మనం సక్సెస్‌ఫుల్ కంటెంట్ క్రియేటర్ కావాలంటే ఏం చేయాలి? సో మనం సక్సెస్‌ఫుల్ కంటెంట్ క్రియేటర్ కావాలంటే ఫేక్‌గా ఉండకూడదు. మనకు నచ్చినట్టు, మనలాగా మనము రియాలిటీగా ఉంటేనే జనాలు ఇష్టపడతారు. తర్వాత మన చేసే వర్క్‌ని ఇష్టపడతారు. ఆ తర్వాత మనకు ఫాలోవర్స్ గావచ్చు, వ్యూస్ గావచ్చు, సబ్‌స్క్రైబర్స్ గావచ్చు. సో ఇలా పెరుగుతూ వస్తారు. మనం ఫేక్‌గా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఒకరోజు ఫేక్‌గా ఉంటావు, 2 రోజులు ఫేక్‌గా ఉంటావు, 3 రోజులు ఫేక్ ఉంటావు. బట్ ఏదో ఒక రోజు మన ఒరిజినాలిటీ అనేది ఐడెంటిఫై అయితది. సో అప్పుడు మనల్ని ఇష్టపడి వ్యూవర్స్ గావచ్చు, సబ్‌స్క్రైబర్స్ గావచ్చు, మనల్ని అన్‌ఫాలో కొట్టడం, లేకపోతే ఇష్టపడకపోవడము, మనం వీడియోలు చేసిన దాన్ని చూడకపోవడము. సో ఇటువంటివి జరుగుతాయి. సో అందుకని స్టార్ట్ చేసిన డే 1 నుండి మీరు కంటిన్యూ అయ్యే వరకు మీరు ఎలా ఉన్నారో అలాగనే ఉండండి. రియాలిటీగానే ఉండండి. ఫేక్‌గా ఉండకూడదు. ఫేక్‌గా ఉంటే మాత్రము మనం ఈ కంటెంట్ క్రియేషన్‌లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఉంటది. సో అంత బాగుంది మీరు చెప్తున్నారు గదా! హ్యాష్ ట్యాగ్స్ వాడండి, డిస్క్రిప్షన్స్ ఇలా ఇవ్వండి. సో వైరల్ అవుతారంటున్నారు. కాబట్టి మీరెందుకు వైరల్ అవ్వట్లేరు? మీ ఛానెల్ 20, 30 వ్యూస్ ఇట్లా వస్తున్నాయనేసి మీకొక డౌట్ రావచ్చు. బట్ ఇందులో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు తప్పనిసరిగా పేషెన్స్ అనేది ఉండాలి. సో ఈ పేషెన్స్ అనేది ఉంటేనే మనం ఈ కంటెంట్ క్రియేషన్‌లో అడుగుపెట్టాలి. సో ఈ రోజు రాకపోయినా నాకు ఏదో ఒక రోజు వస్తది. నేను చాలా మందికి రీచ్ కాకపోవచ్చు. లేకపోతే నేను చెప్పేది కొందరికి యూజ్‌ఫుల్‌గా ఉండకపోవచ్చు. సో ఈ విధంగా కొన్ని రకాలుగా ఉంటాయి. సో బట్ ఏదో ఒక రోజు మనము పేషెన్స్‌తోనుంటే ఈ కంటెంట్ క్రియేషన్‌లో మనము సక్సెస్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. జై హింద్.